నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆళ్లగడ్డ ఆసుపత్రి నుంచి నంద్యాలకు తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, భూమా నాగిరెడ్డి పరిస్థితి ఎలా ఉంది ఆరోగ్యం గురించి? ప్రస్తుతానికి మాత్రం కాస్త పరిస్థితి విషమించడంతో ఆయన ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడు నంద్యాలకు సురక్షితకు తరలించారు. ముఖ్యంగా గతంలో కూడా ఒకసారి భూమనాగిరెడ్డికి గుండెపోటు రావడంతో బైపాస్ సర్జరీ కూడా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటికి హైదరాబాద్ కి తీసుకువెళ్లి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తీసుకువెళ్లి అక్కడ అతనికి ఆపరేషన్ చేపడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఈ రోజు ఉదయం అహోబిలానికి సంబంధించి తిరునాళ జరుగుతుంది. ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ రోజు రథోత్సవం ఉంది. ఆ రథోత్సవాన్ని పాల్గొనడానికి అక్కడికి రావడం జరిగింది. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్తే అక్కడ కాస్త అనారోగ్యంగా ఫీల్ అవడంతో వెంటనే అక్కడి నుంచి ఆళ్లగడ్డకు రావడం, రామలింగారెడ్డి హాస్పిటల్ లో ముందస్తుగా చెకింగ్ చేపించుకోవడం జరిగింది. చెకింగ్ చేపించుకున్న తర్వాత వెంటనే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు సూచించడంతో అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో నంద్యాల సురక్షిత హాస్పిటల్ కి ప్రస్తుతం తీసుకొని వస్తున్నారు. మరొక 10 నుంచి 15 నిమిషాల లోపల ఇక్కడికి నంద్యాలకు సురక్షిత హాస్పిటల్ కి తీసుకొని రానున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా కుదరకపోతే ఇటు కర్నూలు కానీ హైదరాబాద్ కానీ పంపే ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డికి ఏ రకంగా ఉంది అంటే అస్వస్థకు గురయ్యాడని చెప్పేసి మీడియాలో తెలుసుకున్న అనంతరం పెద్ద ఎత్తున ఇటు నంద్యాలకు అలాగే ఆళ్లగడ్డలో చెందినటువంటి ఆయన కుటుంబం దగ్గర ఆయన నివాసం దగ్గరికి చేరుకుంటున్నారు. మరోపక్క ఇటు సురక్షిత హాస్పిటల్ కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. విజిత, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే మార్నింగ్ నుంచి తను ఎలా ఉన్నారు ఏంటి అనేది? ఆల్రెడీ బైపాస్ సర్జరీ జరిగింది హార్ట్ అటాక్ సంబంధించి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అంటే డైట్ మెయింటెనెన్స్ కానీ తర్వాత ప్రతిదీ కూడా ఎక్కువనే జాగ్రత్తగానే తీసుకుంటాడు. కానీ ఈ ప్రజా నాయకుడు కాబట్టి ప్రతి దగ్గరికి వెళ్ళాలి, టైం టు టైం మెయింటైన్ అంటే ఫుడ్ తినడం కానీ తర్వాత కొంచెం రిస్ట్రిక్షన్స్ కానీ ఉండడం కష్టమవుతుంది. కొంచెం డైట్ ఫాలో అప్ కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే హెవీ ట్రావెలింగ్ ఉండడం, అక్కడికి అంటే ప్రతి విలేజ్ కి తిరగడము, తర్వాత ఎక్కువ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో కాస్త పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నాడు గత 3-4 రోజుల నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలా అనిపిస్తేనే ఇమ్మీడియట్ గా అతన్ని రామలింగారెడ్డి హాస్పిటల్ కి ఆళ్లగడ్డలో ప్రథమ చికిత్స కోసం జాయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కాస్త పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. మీరు ఇక్కడి నుంచి ఇమ్మీడియట్ గా పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్లాలని చెప్పేసి అక్కడ డాక్టర్లు సూచించడం జరిగింది. అందుకని వెంటనే నంద్యాలలోని సురక్షిత హాస్పిటల్ కి ప్రస్తుతం తీసుకొని వస్తున్నారు. మరొక ఇక్కడ ఒకవేళ ఇంకా పరిస్థితి విషయమిస్తే ఇటు కర్నూలు కానీ హైదరాబాద్ కూడా రెఫర్ చేసేందుకు, ఒకవేళ రెఫర్ చేస్తే ఎలా ఎక్విప్మెంట్ అంబులెన్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ప్రణాళిక చేసుకుంటూ అక్కడికి తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్ తీస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం నాయకులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పటికి కూడా హైకమాండ్ కూడా వివరిస్తున్నారు. విజిత, థ్యాంక్ యూ హరికిషన్.